సత్యకుమార్ అనే అసత్య కుమార్ బీజేపీ ధర్మవరం సీట్ తెచ్చుకొని ఇక్కడ పోటీ చేస్తున్నాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఆర్ఎస్ఎస్లో ఉన్నారు, ఏబీవీపీలో ఉన్నారు, మహానుభావులు ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళందరూ ఉన్నారు భారతీయ జనతా పార్టీలో. అలాంటి వాళ్ళని పైకి రానియకుండా ఈ మధ్యకాలంలో పార్టీలో కూడా కొంతమంది బ్యాంకు దోపిడీదారులను, బ్రోకర్లను, డాఫర్లను, లోఫర్లకి టికెట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకే తిరోధకాలు ఇస్తూ ఇలాంటి ఎదవకి ధర్మవరం టికెట్ ఇచ్చి నిలబెట్టడం కడుపు మండి నేను వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నా. ఈ అసత్య కుమార్ అనేవాడు ప్రొద్దుటూరులో పుట్టాడు. ఈ మహారాష్ట్రీయన్. ఒక 4 ఫాదర్స్ ఎప్పుడు వచ్చి ప్రొద్దుటూరుకి వచ్చారు. ప్రొద్దుటూరులో పుట్టి మదనపల్లిలో ఏదో చదువుకుంటున్నాడు. పెద్ద ఆయనకి రాజ్యసభ వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్తున్నాడు కాబట్టి ఆర్ఎస్ఎస్ పిల్లలకు చెప్పాడు, ఎవరన్నా కొంచెం హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే మంచిది, కొంచెం ఒక పిల్లోడిని చూడండి. ఈ అబ్బాయి మరాఠీ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు, చక్కగా మాట్లాడతాడు అంటే వీడిని తీసుకొచ్చి సుబ్బరాజు, నరసింహారెడ్డి అనే వాళ్ళిద్దరూ ఇతను తీసుకెళ్ళి బెంగళూరులో కట్టా సుబ్రహ్మణ్యం నాయుడుతో గెట్ టుగెదర్ జరిగింది. వెంకయ్య నాయుడు గారికి కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు వాళ్ళు పరిచయ కార్యక్రమం. ఆ గెట్ టుగెదర్లో తీసుకెళ్ళి పరిచయం చేశారు ఈ సత్యకుమార్ని. అప్పటి నుంచి పెద్ద ఆయన దగ్గర పిఏగా ఉంటూ ఉన్నాడు. పిఏ అంతే, అంతకు నుంచి బీజేపీలో సభ్యత్వం లేదు, ఏబీవీపీ కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, ఏదీ కాదు. ఇతను ఓన్లీ వెంకయ్య నాయుడు గారు పిఏ అంతే. క్రమేణా ఏంటంటే తిన్న ఇంటి వాసాలు ఇచ్చే మనిషి వీడు. మా పెద్ద ఆయన ఏంటంటే అందరూ మన బిడ్డలే కదా అనుకునే టైపు మా పెద్ద ఆయన. అంటే మన బిడ్డే, ఏదైనా మన బిడ్డ అనేది వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువగా పెంచాడు వీడిని. కానీ వీడు కొంచెం పెంచే వాళ్ళనే ముంచేటాడు. అర్థమైందా? ఆ క్రమంలో వీడు మొదటి నుంచి వీడి ప్లాను ఇక్కడ డబ్బు సంపాదించాలా, నేను రాజకీయాల్లోకి రావాలా, ఇదేది ఆలోచన. అనుకోకుండా పెద్ద ఆయన ఉపరాష్ట్రపతిగా వచ్చారు. పొడిగించరు పెద్ద. ఉపరాష్ట్రపతి అయిన తర్వాత నాయుడు గారి దగ్గర ఓఎస్డీగా వచ్చాడు. ఈ అబ్బాయి ఓఎస్డీగా వచ్చిన తర్వాత కేంద్ర పార్టీ నుంచి ఏదో అర్జెంటుగా ఫోన్ వచ్చింది ఉపరాష్ట్రపతి భవన్కి, వాడి చేత అర్జెంటుగా రిజైన్ చేయించండి. సందర్భం ఏదో నాకు తెలియదమ్మా, ఇంకా విషయాలు ఏదో సంథింగ్ పొరపాటు చేసి ఉన్నాడు వీడు. ఉపరాష్ట్రపతి భవన్లో ఆ పోస్టులో ఉండకూడదు, అది నేరం అని తెలిసింది. అంటే వాళ్ళు చెప్పుకుంటే విన్నా నేను. దాని వెంటనే రిజైన్ చేయించేశారు ఇతని చేత. రిజైన్ చేసిన తర్వాత వీడు నిరుద్యోగి అయిపోయాడు. నిరుద్యోగి అయిపోయిన తర్వాత పెద్ద ఆయన మీద ఒత్తిడి స్టార్ట్ చేసి నాకు పార్టీలో పోస్టు ఇప్పించండి అని బాగా ఒత్తిడి చేశాడు. ఆ కలిసి ఉన్న ఆ మమకారంతోనో ఆ అభిమానంతోనో మంచి ఆయన వేరే ఆలోచనలో పోలా వీడి గురించి, మన బిడ్డే కదా అనేసి కేంద్ర పార్టీ పెద్దలను అడిగి ఇక వాడు రిజైన్ చేసేశాడు కదా, ఏదో పోస్ట్ ఇవ్వండి పార్టీలో, పార్టీ కోసం కష్టపడతాడంట అని చెప్తే అప్పుడు డైరెక్ట్గా బీజేపీలో ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయిన పెద్దలు ఎంతోమంది, వేల మంది, లక్షల మంది ఉంటారు భారతదేశం మొత్తం మీద. వీడికి డైరెక్ట్గా నేషనల్ సెక్రటరీ పదవి ఇచ్చారు. సరే, ఫస్ట్ ఏమో రికమెండేషన్స్ ఇచ్చారు, తర్వాత బ్లాక్ మనీతో ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు ఆ పోస్ట్ని. వీడు నిద్ర లేస్తే మీరు పరిచయం అయితే మీరు చెప్పండి మోడీతో మాట్లాడతా, మీరు చెప్పండి అమిత్ షాతో మాట్లాడతా, ఈ ఇండియాలో 15 రాష్ట్రాల్లో మేము ఉన్నాం, మేము ఏదైనా సాధిస్తాం అనేది అడ్వాన్సులు తీసుకోవడం, దాచిపెట్టుకోవడం, దాచుకోవడం. ఇప్పుడు ధర్మవరానికి కూడా ఎలక్షన్కి రాలా వీడు, ఓన్లీ కలెక్షన్, నో ఎలక్షన్. అర్థమైందా? అంతే తప్ప వీడు ధర్మవరం ఏమి ఎవరు తెలుసు, ధర్మవరం ఎవరో తెలియదు. వీడు పుట్టింది ప్రొద్దుటూరు టికెట్ అని అడగాల, కానీ ఇక్కడ కలెక్షన్ కోసం వచ్చాడు, దండుకుంటున్నాడు. అంతే తప్ప వీడు ఎలక్షన్ చేయాలని రాలేదు. అది వాడి పరిస్థితి. ఈ ఎన్నికల పేరుతోనే 100 కోట్లు దోచుకుంటున్నాడు. 13వ తేదీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఎవరు ఫోన్ చేసినా ఎత్తడు, ఎవరికి కనిపించడు, మళ్ళీ ఇంకొక బిజినెస్కి వెళ్ళిపోతాడు. వీడి ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో జన్వాడ అనే ఊరుంది, అక్కడ 5 ఏకర్స్లో గెస్ట్ హౌస్ ఉంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయిలే. ఆ గెస్ట్ హౌస్లో చేరి సాయంత్రానికి అందరి కార్పొరేట్ కంపెనీలు పిలుస్తాడు.
వాళ్ళకి శుభ్రంగా పార్టీలు అన్నీ ఇస్తాడు, అన్ని ఏది కావాలంటే అది నడిచిపోతుంది. ఈడ కాకుంటే విదేశాలకి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళతాడు, ఆడ కావాలంటే అన్నీ జరిగిపోతాయి. ఆడ కలెక్షన్ అడ్వాన్స్లు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఎవడో కూడా ఆశ కదా నా పని ఇక్కడ చూపిస్తాడు కదా, ఇవన్నీ మోడీతో మాట్లాడేది, అమిత్ షాతో మాట్లాడి చూపిస్తాడు కదా. ఎవరో ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు జనాలు. ఎందుకంటే వీడు అబ్బో ఏదైనా చేయగలడు అనేసి అక్కడ అడ్వాన్స్లు ఇస్తుంది. ఈ అడ్వాన్స్లన్నీ బినామీ పేరుతో పెట్టుకొని హైదరాబాద్లో కొంత, ఢిల్లీలో కొంత, బెంగళూరులో కొంత, విశాఖపట్నంలో కొంత, విజయవాడ కొంత, అక్కడక్కడ కొంతమంది బినామీలు పెట్టుకొని చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఉన్నాడు. అది అతని విషయం. అది చెప్పడానికే నేను వచ్చా, అతనికి మించి నాకు వేరే ఏమీ లేదు. వీడు వెంకయ్య నాయుడు వారసుడు అంటాడు, కానీ వీడు వారసుడు కాదు. అర్థమైందా? ఈ కులమే అబద్ధం. వీడికి పెళ్లి చేశాను, నేను చేసే పెళ్లి నా చిన్నాన్న మనవరాలను ఇచ్చి పెళ్లి చేశాను నేను. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నాడు, మన బిడ్డే, మనకు నమ్మకంగా ఉంటాడని నా చిన్నాన్న మనవరాలు ఇచ్చి పెళ్లి చేస్తే ఆ పెళ్లి పెటాకులు అయిపోయింది. ఆ అమ్మాయి కూడా వీడి దాడి తట్టుకోలేక ఫస్ట్ ఫ్లోర్లో ఒకరు, థర్డ్ ఫ్లోర్లో ఒకరు, 8th ఫ్లోర్లో ఒకరు పెట్టుకుంటే తట్టుకోలేక వాడు ఆ అమ్మాయి డివోర్స్ ఇచ్చింది, వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన అమ్మాయి మొన్న ఎందుకు వచ్చింది అని అడగచ్చు. కానీ వీడేంటంటే ప్యాకేజీ, నువ్వు నాకు ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తే ప్యాకేజ్ నీకు ఇది ఇస్తా అని ఆశ పెడతాడు. అందుకు వచ్చింది. తర్వాత ఎవరో 10 మంది క్వశ్చన్ చేశాక ఆ పాప వెళ్ళిపోయింది. తర్వాత వీడికి పక్కా హేతువాది వీడు. ఏ గుడికి వెళ్ళడు, ఏ దేవునికి దండం పెట్టడు, ఏది గోవు పూజలు, ఏది పోతాడు. మోడీ గారు మెప్పు కోసం యోగి గారు చేస్తారని ఈ తప్ప పక్కా హేతువాది వాడు. ఇవన్నీ అతని నోటి కూడా చెప్పేది ప్రతిదీ అబద్ధం, నిజమనే పదం ఉండదు. అది